కొంతమంది ఎన్నుకోబడిన వారు, కొంతమంది దేవుని కోసం జీవించేవారు కాదండి. మనమందరము దేవుని కోసం జీవించేవారం. యేసుకై జీవించే నన్ను ఒక గొప్ప తండ్రి, లెట్ మీ బి అన్ అడోరర్ ఆర్ వర్షిపర్, ప్రతిరోజు నీ కొరకు జీవించే కృపను నాకు దయచి. పౌలు అంటాడు, నా శరీరంలో మరొక నియమం ఉంది, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అంటాడండి. సి ఆల్ ఆఫ్ అస్, మనందరికీ ఉన్న ఒక గొప్ప వీక్నెస్, ఒక బలహీనత ఏంటిదంటే, ఆ రియల్ పర్సన్, నిజమైన వ్యక్తిత్వం ఏంటిదంటే దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఎంతగైనా సాక్షిగా బ్రతకాలి, ఈ లోకంలో ఈ శరీరాన్ని జయించాలి, ఈ శరీరాన్ని ఎదిరించాలి, ఈ శరీర ఆశను ఎదిరించాలనే ఆశతో ఉంటాము. కానీ శోధన రాగానే, ఏమైనా టెంప్టేషన్ రాగానే పడిపోతూ ఉంటాం. దెన్ వి ఫైట్ అగేన్స్ట్ అస్. అవును, నేను జీవించాలనుకున్నా, ద రియల్ అస్, నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నేను దేవుని కోసం జీవించాలి, కానీ నా శరీరంలో నేను కాదు, ఇంకో నియమం ఉంది.